హాయ్ గైస్, నేను మీ వేదాకృతి. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు తెలిసిన క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇది వచ్చి భీమారం చింతగట్టు దగ్గర హన్మకొండ. మన నియర్లోనే ఆయుర్వేద హాస్పిటల్ ఉంది, బట్ మనకెవరికి తెలీదు. ఇక్కడికి ఆంధ్ర నుంచి మరీ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇది ఓన్లీ ఆదివారం మాత్రమే ఉంటుంది, స్టేయింగ్ ఉండదు. వాళ్ళు నెల్లూరు నుంచి వచ్చారు కొంతమంది పేషెంట్స్. అడిగితే ట్రీట్మెంట్ బాగా చేస్తారు ఇక్కడ, మేము ఎప్పటి నుంచో వస్తున్నామని చెప్పారు. ఇక్కడ ఏంటంటే క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉన్నా కూడా ట్రీట్మెంట్ చేస్తారంట, నయం అవుతుందంట. సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి సజెస్ట్ చేయండి. హెల్త్ ప్రాబ్లం వస్తే ఎంత పెయిన్ ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. అదొక నరకంగా ఫీల్ అవ్వచ్చు వచ్చిన వాళ్ళు. నేను మాత్రం ఫీల్ అయ్యాను. నాకు ఎస్ఎల్ఈ వచ్చిన స్టార్టింగ్లో ఎంత పెయిన్ అనుభవించానంటే అది చెప్పరానిది. నన్ను చాలామంది చాలా రకాలుగా కూడా మాట్లాడారు. నేను ఆ మాటలన్నీ తట్టుకోలేక ఇదేంటి, ఎందుకు వచ్చింది అని రీసెర్చ్ స్టార్ట్ చేశాను. చేయగా నాకు ఒక బుక్లో దొరికింది, చరక సంహిత. అందులో నాకున్న డిసీజ్ ఓన్లీ ఫీవర్, దానికి సొల్యూషన్ ఏముండదు, జస్ట్ ఫుడ్ అండ్ మెంటల్ పీస్. అది మాత్రం ఉంటే నేను చాలా హెల్తీగా ఉంటాను. సో ఇతను ఇవాళ ఏం చెప్తాడని ఇంటెన్షన్ తోటే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ 9 గంటలకు స్టార్ట్ అవుతుంది ఆదివారం రోజు. అంతకుముందు కూడా వెళ్ళొచ్చు. అంతకుముందు వెళ్తే హోమంలో పార్టిసిపేట్ చేయొచ్చు. హోమంలో కూర్చున్నంతసేపు నాకు చాలా బాగా అనిపించింది. మనం మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే జరిపించారు. చూసారు కదా ఎంతమంది వచ్చారో. ఈ వాయిలెట్ డ్రెస్ ఉన్నామేనే నెల్లూరు వాళ్ళు, నెల్లూరు నుంచి వచ్చారంట వాళ్ళు. గోమాత పూజ చేసిన తర్వాత అక్కడ టిఫిన్ కూడా అరేంజ్ చేశారు. టిఫిన్ తిన్న తర్వాత డాక్టర్స్ కోసం వెయిట్ చేయాలి. అక్కడ 3 క్యాబిన్స్ ఉన్నాయి, ఏ బ్లాక్, బి బ్లాక్ అని. సి బ్లాక్ ఉండొచ్చు మేబీ. నాకైతే ఏ టోకెన్, బి టోకెన్ పర్సన్స్ మాత్రమే కనిపించారు. నాదొచ్చి బి టోకెన్. సపరేట్ రూమ్స్లో ఏ వాళ్ళని ఏకి, బి వాళ్ళని బికి పంపించారు. అంటే డిసీజ్ వైజ్గా సపరేట్ చేస్తున్నారు. ఇది గోశాల. ఈ పక్కనే క్యాన్సర్ పేషెంట్స్కి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. దీనికోసం అంటే వాళ్ళకు డైట్ అండ్ మెయింటెనెన్స్, ఫుడ్, మెడిసిన్ ఎలా తీసుకోవాలో చెప్తారంట. ఇక్కడ చాలా కొటేషన్స్ ఉన్నాయి. ఇక్కడ రాసి ఉన్న కొటేషన్ చూడండి, నేను తెరిచి ఉన్న పుస్తకం. ఐ థాట్ దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ వీడియో. మీకు తెలిసిన క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి సజెస్ట్ చేయండి వెళ్ళమని. లాస్ట్ స్టేజ్లో ఉన్నా కూడా వాళ్ళు వాటర్ తీసుకోగలిగితే నయం చేస్తారంట. క్యాన్సర్ అని కాదండి, ప్రతి ఒక్క డిసీజ్కి ఇక్కడ ట్రీట్మెంట్ ఉంది, అది కూడా ఫ్రీగానే. సో మీరు ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి, మీ హెల్త్ని క్యూర్ చేసుకోండి. థ్యాంక్ యూ.